वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिम् विमलपरमहंसं रामकृष्णं भजामः। विमलपरमहंसं రామకృష్ణం భజామః. శ్రద్ధాళువులైన ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము ఇంతవరకు 32 ఎపిసోడ్లు 166 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 33వ ఎపిసోడ్లోకి 167వ శ్లోకంతో ప్రవేశిస్తున్నాం. బాలేందుశేఖర శిరస్యభిషిచ్యమానాస్ చంద్రాత్మజాంఘ్రినఖచంద్రమయూఖ ధారాః విద్యోతయంతు నవయంతు నిమజ్జయంతు సజ్జీవయంతు సుఖయంతు పునంతు విశ్వం. చూడండి, ఈ ఒకే పదము తిరిగి తిరిగి వాడడం వల్ల ఎంత ఆ శబ్దంలో ఎంత మాధుర్యం ఉందో, అందం ఉందో చూడండి. విద్యోతయంతు నవయంతు నిమజ్జయంతు సజ్జీవయంతు సుఖయంతు పునంతు విశ్వం. బాలచంద్రుని ధరించిన శివుడి తలను అభిషేకించేటువంటి చంద్రమణీసుతుడైన శ్రీరామకృష్ణుని పద నఖ చంద్రకిరణ ధారలు విశ్వాన్నంతటినీ ప్రకాశింపజేసి పునరుజ్జీవింపజేసి శక్తివంతమునర్చి ఆనందింపజేసి పునీతమునర్చుగాక. ఇక్కడ గురుదేవుల యొక్క శ్రీరామకృష్ణుల వారి యొక్క పాద నఖముల తేజస్సు అంటే, ఒక భక్తుడు కవి అయినప్పుడు, అద్భుతమైనటువంటి సృజనాత్మక శక్తి ఉన్నప్పుడు, ఊహాశక్తి భావనాశక్తి ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచించగలడో, ఎంత అపూర్వమైన రసనిష్యందమైనటువంటి విషయాలను వెలికి తెస్తాడో చెప్పలేమండి. ఇది మనకు అన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది. శ్రీరామకర్ణామృతం, శ్రీకృష్ణ కర్ణామృతం, కృష్ణలీలా తరంగిణి, వివిధములైనటువంటి మహాత్ములైనటువంటి కవులందరూ కూడా వాళ్ళ కవిత్వ ప్రతిభలతో జగన్నాథుడిని అభిషేకించారు. ఆ తల్లిని అంతగా కీర్తించారు, భగవత్ స్వరూపాలను. అదే విధమైన కోవలో ఇప్పుడు ఇక్కడ మన శ్రీరామకృష్ణ కర్ణామృతం రచయిత అయినటువంటి ఒట్టూరు బాలభట్ గారు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ మహాత్ముడి గురించి. ఆయన ఇక్కడ ఏం ఊహిస్తున్నారంటే, స్వామి పరమశివుడు చంద్రలేఖను ధరిస్తాడు. ఆ చంద్రలేఖను ధరించినటువంటి శివుడి తలను కూడా అభిషేకిస్తున్నాయట. ఏమిటి? శ్రీరామకృష్ణుల యొక్క పద నఖ చంద్రకిరణ ధారలు. అటువంటి చంద్రధారల గురించి, పాదాలకు ఉన్నటువంటి గోర్ల కాంతి కిరణాల గురించి, వాటి మహత్యం గురించి, అవి విశ్వానంతటిని ప్రకాశింపజేసి పునరుజ్జీవింపజేసి శక్తివంతమునర్చి ఆనందింపజేసి పునీతమునర్చుగాక. అంటే ఈ భావన చూడండి. సాధారణంగా పరమశివుడు అంటేనే మనకి ఒక పరబ్రహ్మ స్వరూపంగా, ఇటు విష్ణువు అంటే అదే విధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, ఏ రూపము లేనటువంటి ఆ పరమాత్మ పరబ్రహ్మం బ్రహ్మ పదార్థం. అది పదార్థం కాబట్టే, ఏ రూపం లేదు కాబట్టే ఏ రూపాన్నైనా ధరిస్తుంది, ఆనందింపజేస్తుంది. మనము
పొంగిపోయేటట్లు పరవశించిపోయేటట్లు చేయగలిగినటువంటివి భగవన్మూర్తులు స్వరూపాలు. మన పాపాలను క్షాళనం చేసేటువంటివి ఆ పవిత్రమూర్తులు. కాబట్టి ఇక్కడ శివుడు చంద్రలేఖను ధరించాడు. ఎందుకలాగా? అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ధరిస్తారు చంద్రరేఖను. ఇది సాధారణంగా చంద్రుని కళలు వృద్ధి చెందడము తరిగిపోవడము అనేది సహజమైన విషయం. కృష్ణపక్షము, శుక్లపక్షము. అయితే వీటన్నిటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి ఒకానొక కళ, అదే దానిని నిత్య అంటారు, అదే షోడశి, అదే సాదాఖ్య కళ అని కూడా చెప్తారు. ఆ కళ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనటువంటి తత్వాన్ని తెలియజేసేదే ఆ చంద్రరేఖ. అద్భుతం అండి. మార్కండేయ మహర్షి మన పరమశివుణ్ణి చంద్రశేఖర అష్టకంతో కదూ ప్రార్థన చేస్తాడు. చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఎందుకని? ఎన్నో రూపాలు ఉన్నాయి కదా. ఒక నటరాజ స్వామిని కీర్తించుండొచ్చు కదా, స్తుతించుండవచ్చు కదా, మనసుకు హత్తుకునేటట్లుగా. కాదే, అక్కడ చంద్రుణ్ణి ధరించినటువంటి శివయ్యను ప్రార్థించడంలో ఉన్న అంతరార్థం ఆ చంద్రరేఖ శాశ్వతత్వానికి, అమృతత్వానికి, మృత్యువు లేనటువంటి స్థాయికి చిహ్నం. అది కోరుకుంటున్నాడు అక్కడ ఆ బిడ్డ. తనకు విధివశాత్తు సంభవించబోయేటువంటి మృత్యువుని యమధర్మరాజు వచ్చేసాడు. అబ్బో, అప్పుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొని పాడుతాడు కదండి, చంద్రశేఖర నీ దయ ఉంటే నాకు యముడేం చేయగలుగుతాడయ్యా, చంద్రశేఖర చంద్రశేఖర అంటూ ఈ చంద్రశేఖర తత్వాన్ని అక్కడ చెప్తున్నాడు. భలే అద్భుతంగా ఉంటుంది ఆ తత్వం. అలా పాడేటప్పటికీ అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఆ బిడ్డని అలా వంగారట. వంగి అలా నిమురుతున్నారు. ఆహా, ఎంత గొప్పగా చెప్పావురా మా దేవుడి గురించి, నా భర్తని గురించి అమ్మవారు పొంగిపోతున్నారంట. శివయ్య ఒంటిలో ఉన్న విభూది అలాగా బిడ్డ మీద రాలిందట. చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఒక చోట. అట్లాగా అదొక అపూర్వమైనటువంటి తత్వం. ఇదే విధమైన తత్వాన్ని బ్రహ్మశ్రీ సామవేదం గారు తమ శివపదం అన్న పేరుతో కొన్ని వేల కీర్తనలని మహాద్భుతంగా తత్వపరంగా, సాహిత్యపరంగా, భక్తిపరంగా విశిష్టమైన స్థాయిలో రచించారండి. ఇప్పటికీ రచిస్తూనే ఉన్నారు. వాటిలో ఒకటి ఉంటుందండి దీనిని గురించిన, ఈ తత్వం గురించి. ఏమిటా తత్వము? శూలమెత్తి వచ్చనిదే చూడరే శివలీలా, కాలుని గుండెపు తన్నగా అంటూ భలే వర్ణిస్తారు ఆ పాటలో. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చంద్రరేఖను ధరించినటువంటి శివుడి మూర్తి యొక్క స్వరూపం యొక్క తత్వం అంత అద్భుతమైనది. ఇక్కడేం చెప్తున్నారు? అటువంటి పరమశివుడి పైన కూడా ప్రసరించగలిగినటువంటి నఖకాంతులు కలిగినటువంటి రామకృష్ణుల వారు అంటే ఎక్కడికి తీసుకుపోయి పెట్టాడు ఈ భక్తుడు తన దైవాన్ని, తన గురువుని? చూడండి, అసలు ఆ ఊహ చూడండి ఆత్మీయులారా. అది అబ్బో, అస్సలు అంత అద్భుతంగా ఉంది. అలాగా ఈ నఖముల నుంచి, గోర్ల నుంచి ప్రసరించేటువంటి ఆ దివ్య కాంతుల గురించి మనం మొట్టమొదటి ఎపిసోడ్లు చేసుకునేటప్పుడు చాలా మాట్లాడుకున్నామండి. అయినా కూడా తనివి తీరదు కదా, ఎన్నిసార్లు చెప్పుకుంటే ఏముంది. ఇక్కడ శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రచించినటువంటి దానిలో కూడా అద్భుతమైనటువంటి భావన, ఇదే భావన మనకి కనిపిస్తుంది. చూడండి. వదనేందు వినిర్జిత శశి దశధాదేవ పదం ప్రపద్యతే అధికాం శ్రియమశ్నుతే తరాం తవ కారుణ్య విజృంభితం కియత్. ఏమిటి? కృష్ణ భగవానుడి యొక్క అందం గురించి, మోహనమైనటువంటి ఆ మహాద్భుత సౌందర్యం గురించి అందరూ మాట్లాడుకుంటుంటే చంద్రుడు ఏమిటి తనలో గొప్పదనం బాగా చూద్దాము అని దగ్గరకు వచ్చి చూశాడట కృష్ణచంద్రుణ్ణి. ఆ చంద్రుడు ఏమైంది? సిగ్గుతో
చతికిలు పడిపోయాడంట కాళ్ళ దగ్గర. అది ఎంత గొప్ప భావన చూడండి. అప్పుడు కృష్ణ భగవానుడు నువ్వు నా దగ్గరే ఉండు, నా పాదాల దగ్గర అని ఆ చంద్రుడు 10 భాగాలుగా పడ్డప్పుడు ఏమయ్యాడు, 10 భాగాలుగా అయిపోయాడు అనమాట. ఆ నఖములు, ఆ గోర్లన్నీ కూడా చంద్రకాంతిలాగా దివ్యంగా, శీతలంగా, ఆహ్లాదకరంగా, అద్భుతమైన శీతల స్పర్శతో, అమృతతత్వం కదా చంద్రకిరణాల్లో. అందుకు అక్కడ అలా చెప్పారు కృష్ణ కర్ణామృతంలో. చూడండి, ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతంలో దానిని మించిపోయినటువంటి భావన చేస్తున్నాడు కవి. అది మనం పట్టుకోవాల్సిందే ఆత్మీయులారా. ఇక్కడ ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చండి. నఖ దీదితి అని చెప్పి అమ్మవారి పాద నఖ సౌందర్యాన్ని, దీప్తిని గురించి కూడా మనకు వస్తుంది లలిత సహస్రనామాల్లో. అలాగే అంత అద్భుతంగా ఉంటుంది. భక్తుడు అయినటువంటి ఒక కవి అయినటువంటి ఒక భక్తుడి యొక్క భావన, బలం, సౌందర్యం, రసార్ద్రత అన్నీ కూడా. ఇక 168వ శ్లోకానికి వెళుతున్నాం. శ్రీరామకృష్ణ భగవచ్చరణారవిందం కామం ప్రయాతు మమ మానస చంచరీకః ఆయాతు వా స్వయమితో మమ చిత్తపద్మం శ్రీరామకృష్ణ భగవత్ కలరాజహంసః ఆయాతు వా స్వయమితో మమ చిత్తపద్మం. శ్రీరామకృష్ణ భగవత్ కలరాజహంసః. దీని భావం చూద్దాం. అయితే ఆత్మీయులారా, ఈ శ్లోకము 168వది కదా. 170వ శ్లోకం కూడా ఇదే భావంతో ఉంది. అది కూడా చెప్పేసుకొని తర్వాత మనము 169కి వెళదాం. శ్రీరామకృష్ణ చరణాంబుజ చుంబనోత్థ రోమాంచ కంచుకిత మానస చంచరీకః ఏకాంత నిర్వృతి మనుక్షణవర్ధమాన స్నేహాతిరేక సుధాయా పరయానుభూయాత్. మొదటి శ్లోకానికి భావము, నా మనస్సు అనే రాజహంస, మన్నించండి, నా మనస్సు అనే తుమ్మెద రామకృష్ణుని చరణ కమలములందు ప్రవేశించుగాక. శ్రీరామకృష్ణ భగవానుడు అనేటువంటి రాజహంస నా చిత్తపద్మాన్ని చేరుగాక. ఈ రెండింటిలో ఏదో ఒకటి సిద్ధించుగాక. ఎంత చమత్కారమో చూడండి ఇక్కడ. నా మనస్సు అనే తుమ్మెద ఈ 2 శ్లోకాలలో ఉండేటువంటి ఆకాంక్ష, కోరిక, ప్రార్థన ఏమిటంటే ఆ పాదపద్మాలు నిరంతరము హృదయంలో నిలుపుకోవడము. ఏమండి, దాని ద్వారా కలిగేటువంటి పారవస్యము, దివ్యత్వము, ఇవన్నీ చెప్పడం అన్నమాట. అయితే ఈ శ్లోకంలో 168వ శ్లోకంలో నా మనస్సు అనే తుమ్మిద శ్రీరామకృష్ణుల యొక్క చరణకమలాల్లో ప్రవేశించాలి. సరే పోనీ అట్లా లేదు అంటే రామకృష్ణుల వారు ఒక గొప్ప రాజహంస కదా, ఆయన పరమహంస కదా, ఆయన నా చిత్తపద్మంలో కన్నా రావాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి సిద్ధించగాక. సాధారణంగా మనస్సుని తుమ్మిదతో పోలుస్తారు అందరూ కవులు కూడా. అయితే శంకర భగవత్పాదులు కూడా విష్ణు షట్పది స్తోత్రం అని రాశారు. విష్ణు భగవానుడి మీద 6 శ్లోకాలు. షట్పది అంటే తుమ్మిదలకి 6 కాళ్ళు ఉంటాయి కాబట్టి దానిని షట్పది అని పిలుస్తారండి. అవి 6 శ్లోకాలు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం అది కూడా, విష్ణు షట్పది స్తోత్రం. అలాగే ఇక్కడేమిటి చెప్తున్నారు, నా మనస్సనే తుమ్మెద అలా అయినా జరగాలి, ఇలా అయినా జరగాలి. ఈ రెండిటికి మనం ఒక గొప్ప ఉదాహరణలు చూద్దాం. మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠాల్లో మహానుభావులు, మహాయోగి పుంగవుడు, అసమాన యోగి పుంగవుడు అభేదానంద స్వామి అని చెప్పి కూడా ఒక పుస్తకం కూడా ఉందండి. అటువంటి మహాపండితుడు, మహాబ్రహ్మజ్ఞాని అయిన అభేదానంద స్వామి మన తల్లి శారదమ్మ మీద చక్కటి స్తోత్రం రాశారు. ఆ స్తోత్రం విని అమ్మ, నాయనా నీ నాలుక మీద సదా సరస్వతి నాట్యం చేస్తుంది, చేయుగాక అని ఆశీర్వదించారండి. అందుకే ఆయన అపూర్వమైనటువంటి ప్రసంగాలు చేయగలిగారు, గొప్పగా రాయగలిగారు. ఆయన అమెరికా దేశంలో వేదాంత వ్యాప్తి చేసి 23 సంవత్సరాల పాటు
తిరిగి వచ్చేటప్పుడట ఆయన రాసినవి, ఆయన పుస్తకాలు, ఆయన చెప్పినవి వీటన్నిటికీ సంబంధించిన కాగితాలు కావచ్చు, ఈ పుస్తకాలు కావచ్చు, అన్నీ పడవలో వచ్చాయి, ఓడల్లో వచ్చాయి. అయితే అవి పెట్టుకోవడానికే స్థలం లేకపోయిందంటండి అప్పట్లో ఉన్న బేలూరు మఠంలో ఉన్న చిన్న గదుల్లో. దానికోసం ప్రత్యేకమైన చిన్న ఇల్లు తీసుకున్నారట కలకత్తా పట్టణంలోనే, ఆ మహానగరంలో అని మనం చదువుకుంటాం కదా. అంటే అంత సారస్వత తేజస్సు ఆయనలో విరాజిల్లిందంటే సాక్షాత్తు జ్ఞాన సరస్వతి ఆ తల్లి. ప్రస్తుతం మనం శ్యామలా నవరాత్రుల దివ్య ఇదిలో ఉన్నాం, తిథులలో. కాబట్టి ఆ తల్లి ఆశీస్సులతో అంతగా ఆయన విరాజిల్లాడు మహాజ్ఞానిగా. ఆయన రచించిన స్తోత్రం విషయం కుసుమం పరిహృత్య సదా చరణాంబురుహామృత శాంతి సుధా పిబ భృంగమనో భవరోగహరాం ప్రణమామి పరాం జననీం జగతాం. ఏమి కోరిక, ఏమి భావన అండి. ఇదే భావన ఏమిటి? ఇది మనము ప్రకృతిం పరమాం అన్న స్తోత్రం చేస్తాం చూడండి ఆత్మీయులారా, అందులోనిదే ఈ శ్లోకం. అసలు ఆ అర్థం తెలుసుకుంటే పొంగిపోతాం. ఓసే మనసా విషయం కుసుమం పరిహృత్య సదా. ఈ విషయాకర్షణలు, లౌకిక ఆలోచనలు, వాసనలు, వీటి మీద అంతా వాలి 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 ఎందుకే తిరుగుతావు? విషయం కుసుమం పరిహృత్య సదా, ఎల్లప్పుడూ దానిని విడిచిపెట్టు. నీకు ఒక అద్భుతమైన దివ్యమైన స్థలం చూపిస్తారా? విషయం కుసుమం పరిహృత్య సదా చరణాంబురుహామృత శాంతి సుధా. ఒక దివ్యమైన పద్మముల జంట ఉంది, చరణాంబురుహామృత శాంతి సుధా. ఆ పాద పద్మాలను పట్టుకున్నామంటే అందులో ఎప్పుడు శాంతి, అమృతం అనే ప్రవాహం స్రవిస్తూ ఉంటుందే. పిచ్చి మనసా, అందులో గ్రోలు, అందులో పడి చావు. నిజం, ఎంత అద్భుతమైన భావన చూడండి. ఎందుకే మనసు అక్కడ ఇక్కడ అంతా తిరిగి తిరిగి కొట్టుకు చస్తుంటావు? ఇదిగో ఈ మనస్సు, ఈ పాదపద్మాలు, శారదమ్మ తల్లి పాదపద్మాలలో వ్రాలు ఆ మాధుర్యాన్ని, ఆ శాంతి సుధలని గ్రోలు అని ఆ శ్లోకం యొక్క భావం ఎంత బాగుందో చూడండి. ఇక ఇంకొకటి చూడండి, శ్రీరామకృష్ణ భగవానుడు అనేటువంటి రాజహంస నా చిత్తపద్మాన్ని చేరుగాక. ఆయన రాజహంస, పరమహంస. అయితే ఇక్కడ శివానంద లహరి శంకర భగవత్పాదుల వారి ఇందులో కూడా ఎక్కడేం చెప్తారంటే, ఇక్కడ కూడా మనస్సుని అయితే ఈ శ్లోకంలో మనస్సుని రాజహంసలాగా చెప్తారండి. ఆ శ్లోకంలో ఏం చెప్పాడు? రామకృష్ణుల వారు ఒక రాజహంస, నా మనస్సు అనే పద్మంలోకి రావాలి అని కదా. ఇక్కడ ఈ మనస్సు అనే రాజహంస ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటిది చాలా దివ్యంగా ఉంటుంది చూడండి. 48వ శ్లోకం ఇది శివానంద లహరిలో. నిత్యానంద రసాలయం సురముని స్వంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం స్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్యసి. ఇదిగో ఓ మనస్సు అనే రాజహంస, ఎందుకే నువ్వు బురద గుంటల మీదంతా పోతావు? నీచాశ్రయాలన్నిటి కూడా ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? ఇదిగో రా, నీకొకటి దివ్యమైనటువంటి సరస్సును చూపిస్తారా. హంసలు ఎక్కడుంటాయి? చక్కటి మంచి సరస్సుల్లో కదా ఉంటాయి. ఇంకా దివ్యమైన సరస్సులు అయితే మానసరోవర సరస్సులో, అటువంటి పవిత్రమైన దివ్యమైన సరస్సుల్లో విహరిస్తూ ఉంటాయి. రా, నీకు కూడా అటువంటి గొప్ప సరస్సును ఒకదాన్ని చూపిస్తాను, రావే. ఏమిటి ఆ సరస్సు? నిత్యానంద రసాలయం, నిత్యానందానికి ఆలయం అనేది. కొంతసేపు ఆనందం ఉండేది, కొంతసేపు ఏడ్చుకునేది, ఏవేవో సమస్యలు వచ్చాయని, అట్లాంటిది కాదు అది. అక్కడ ఎప్పుడు నిరంతరం నిత్యానందమే.
మునుల యొక్క దేవతల యొక్క హృదయ పద్మాలకు ఆశ్రయమైనది. సుర ముని స్వంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం స్వద్విజ సేవితం. భలే ఉంటుందండి ఈ శ్లోకం, అస్సలు నేర్చేసుకోండి, అస్సలు అంత అద్భుతం. నిర్మలమైనది, సద్విజ సేవితం, సత్కర్మ వాసనలచే ఆవిష్కరింపబడినది, కలుష హృత్ సద్వాసనావిష్కృతం. ఎంత అద్భుతమైన సరస్సు అండి స్వామి. కలుష లేనిది, సుస్థిరమైనది. ఏమిటది? మంచి గొప్ప గొప్ప సరస్సు గురించి దానికి ఉండే దివ్య లక్షణాలు వర్ణిస్తున్నావు, కానీ అసలు ఎక్కడుంది ఆ సరస్సు? అడ్రస్ చెప్పవయ్యా. చెప్తున్నా చూడు. ఏమిటి ఆ సరస్సు? సదాశివ ధ్యానం అనే సరస్సుని ఆశ్రయించు. బురద గుంటల వంటి నీచాశ్రయాని కోసం ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్యసి కిం. పల్వలం అంటే నీటి గుంట. ఆ నీటి గుంటల్లో అంతా, బురద గుంటల్లో అంతా ఎందుకే తిరుగుతావు మనసా? రాజహంస రావే, నీకు మంచి గొప్ప సరోవరం ఉంది. ఏమిటా సరోవరం అంటే శంభుధ్యాన సరోవరం. ఎంత బాగుందండి. సదాశివుణ్ణి ధ్యానించడం, స్మరించడం, ప్రార్థించడం, పూజించడం ఏమన్నా చేసుకోండి, అది అటువంటి సరోవరం అది అని ఈ శివానంద లహరిలో అపూర్వమైన భావం చూపిస్తున్నారు. తర్వాత 170 చెప్పుకొని 169 వెళ్దాం అనుకున్నాం కదా. ఇక 170 చూద్దాం. శ్రీరామకృష్ణ చరణాంబుజ చుంబనోత్తరోమాంచ శ్లోకం చెప్పేసుకున్నాం మనం. నా మానస భ్రమరము, నా మనస్సు అనే తుమ్మెద శ్రీరామకృష్ణ చరణాంబుజ మధువును గ్రోలి ఆనందంతో రోమాంచితమై, రోమాంచకంచుకిత మానస చంచరీక అని కదా శ్లోకంలో, అనుక్షణము వర్ధిల్లే ఆ ప్రేమ భక్తి పారవస్యంలో పరమశాంతిని పొందుగాక. బా ఏముందండి, ప్రేమ భక్తి, ప్రేమ భక్తి. అమ్మో, అది అసాధ్యమైనటువంటి భక్తి. శారదమ్మ తల్లి చెప్తారు, నాయనా నువ్వు ఎంతన్నా సాధన చేయి, ఎంతన్నా భక్తి చూపించు, ఈ ప్రేమ భక్తి కలగడం అనేది చాలా కష్టం. అది ఆయన దయ ఉంటే కానీ కలగదు. భలే చెప్తుంది శారదమ్మ తల్లి. అబ్బా, ప్రేమ భక్తి కలిగి ఉండండి. ప్రేమ భక్తి గురుదేవుల సాధనలన్నింట్లో, ఆయన జీవితంలో ప్రతి క్షణంలో అలా పొంగులు వారిందండి. భగవంతుడి పట్ల అచంచలమైన ఆ ప్రేమ భక్తి. బా ఏమి తండ్రి, ఏమి తండ్రి. అటువంటి శ్రీరామకృష్ణుల యొక్క చరణాంబుజము అనేటువంటి మధువును గ్రోలి ఆనందంతో మనకు రోమాంచితమై అనుక్షణము వర్తిల్లే ఆ ప్రేమ భక్తి పారవస్యంలో మనం పరమశాంతిని పొందుదముగాక. అంతే కదా. ఆయన సాక్షాత్తు బ్రహ్మ పదార్థము, పరబ్రహ్మస్వరూపము అయినా కూడా ఎందుకు వచ్చాడు అవతారము? అవతార వరిష్ఠుడని చెప్పాడే మన తండ్రి. సప్తర్షిలోకం నుంచి వచ్చిన మహర్షి. అబ్బో ఏమంటాడు? అవతార వరిష్ఠులు, ఆచార్యాణం మహాచార్యో, ఆచార్యులకే మహాచార్యుడు. ఏదిరా, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఇదిగో గొప్ప ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తుంటే వెర్రిముఖాలు వేసుకొని ఆహా ఓహో అని తప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ, ఈ ఇంద్రజాలం ద్వారా సృష్టించబడ్డ ఈ వీటన్నిటిని చూసి 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 మురిసిపోయి పొంగిపోయి పొల్లాడిపోతున్నారు వాటిల్లో. అసలు ఈ ఇంద్రజాలాన్ని చేస్తున్నటువంటి ఐంద్రజాలికుణ్ణి పట్టుకోండిరా, భగవంతుణ్ణి పట్టుకోండి. ఆ పట్టుకుంటే వచ్చేటువంటి ఆనందము, తన్మయత్వము, ఆ మహత్యము చెప్పనలవి కాదు అని జీవితమంతా అబ్బబ్బబ్బా వివిధ వివిధ భగవత్ స్వరూపాలని ఆరాధించడంలో, ఆవహింపజేసుకోవడంలో గడిపేసినటువంటి ఆ మహాపుణ్యమూర్తి, ఆ పవిత్రమైనటువంటి ఆ గురుదేవులు, మహాగురువు, దక్షిణామూర్తి, ఆ తండ్రి దక్షిణేశ్వర దక్షిణామూర్తి మహానుభావుడు. ఆయన చరణాంబుజ మధువుని గ్రోలండి. అప్పుడు ఏమవుతుంది మీకు? అబ్బా, వివేకానంద స్వామి గృహస్థ శిష్యుడు శరత్చంద్ర చక్రవర్తి. ఈ మహాభక్తుడండి, గొప్ప సంస్కృత పండితుడు కూడా.
చాలా తగినటువంటి శిష్యుడు వివేకానందుల వారికి. ఒకసారి ఆయన గొప్ప స్తోత్రం రాసి కూడా ఆయన్ని చూడమని ఇస్తే, అయ్యో అంతటి మహాత్ముడు, మహారుషి, మహాపండితుడు, మేధావి రాసిన దాన్ని నేను సవరించడం ఏంటి, అస్సలు అవసరమే లేదు గురుదేవా అని చెప్పినా ఒప్పుకోరు వివేకానంద స్వామి. చిన్న సవరణ ఏదో చేస్తారు ఆ స్తోత్రానికి. అంటే అంతటి స్థాయిలో వివేకానందుల వారి యొక్క భావజాలాన్ని పట్టుకోగలిగినటువంటి ఈ శరత్చంద్ర చక్రవర్తి దుర్గాచరణ్ మహాశయుడికి కూడా చాలా ప్రియశిష్యుడు. ఆయన మీద చాలా రాశాడు ఈ తండ్రి. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణల పుస్తకం ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది అది. అందులో ఒక చోట చెప్తాడు ఈ తండ్రి వివేకానందుడు, ఇదిగో గురుదేవులు పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక అమృత మహాసాగరం, మామూలు సాగరం కాదు అది, అమృత సాగరం. అందులో ఒక్క తుంపర, చిన్న తుంపర ఎగిరి వచ్చి మన మీద పడ్డా కూడా దాన్ని పడేటట్లు సిద్ధింపజేసుకున్నాం అనుకో, మనిషి దేవుడైపోతాడు. బా ఏం చెప్పాడండి నరేను వివేకానందుడు, ఋషి కదా, ఆ దర్శనం చేయిస్తాడు మనకి. ఒక్క ఆ మహా అమృత సాగరంలోంచి ఒక్క తుంపర మన మీద పడితే కూడా మనుషులమైన వాళ్ళము దేవుళ్ళు అయిపోతాం. మనిషి అయిన వాడు దేవుడైపోతాడు. పో ఇంకేం కావాలి. అది అద్భుతమైనటువంటి ఇక్కడ భావం అలాగ చూపిస్తున్నారు. 169 యద్దర్శనాద్భవతి దృష్టమశేష వస్తు యల్లాభతః కరతలో భజతే సమస్తం యద్భోజనేన సకలం హ్యుపయుజ్యతే చ తస్మిన్ మనోభిరమతాం మమ రామకృష్ణే. యద్భోజనేన సకలం హ్యుపయుజ్యతే చ తస్మిన్ మనోభిరమతాం మమ రామకృష్ణే. ఎవరిని దర్శిస్తే సకలమూ దర్శనమవుతుందో, ఎవరిని పొందితే సకలమూ సిద్ధిస్తుందో, ఎవరిని అనుభూతమనర్చుకుంటే సకలము అనుభూతమవుతుందో అట్టి రామకృష్ణుని యందు నా మనస్సు రమించుగాక. అబ్బా అబ్బా, సకలము సిద్ధిస్తుంది. ఎవరిని అనుభూతం చేసుకుంటావో ఆ రామకృష్ణుల వారిని అనుభూతం చేసుకుంటే చాలు, సమస్తము అనుభూతం అవుతుంది. అటువంటి రామకృష్ణులు యందు నా మనస్సు రమించుగాక. అమ్మను గురించి చదువుతూ ఉంటే అమ్మ చెప్తారు, అమ్మ శిష్యులందరూ వివిధ విధాలైనటువంటి శిష్యులు సంభాషణలు వస్తాయి కదా, అమ్మా గురుదేవులు బా ఎన్ని సాధనలు చేశారు, సర్వమత సారూప్యతను, ఈ యొక్క అద్భుతమైనటువంటి సామరస్య భావాన్ని చూపించడానికే కదా అన్ని సాధనలు చేశారు అని ఒక శిష్యుడు అడుగుతాడు. ఇట్లా నాయనా అవన్నీ సరే, కానీ ఆయనని మించిన పరిత్యాగమూర్తి ఉంటారా? బాగా చూడండి, ఆ సన్యాస ఆదర్శం దాన్ని పట్టుకోండి. మీరు మిగతా ఎన్నన్నా పట్టుకోండి, కానీ రామకృష్ణుల వారినే కేంద్రంగా ఉంచుకోండి. ఆయనని ఒక్కరిని పట్టుకుంటే సమస్తము మీకు సిద్ధిస్తుంది. దీనిని పరమాదర్శంగా మహాతల్లి 33 సంవత్సరాలు అందరికీ బోధించి అప్పటి శిష్యులైతే ఆ తండ్రితో నేరుగా ఆయన సన్నిధిలో, స్పర్శలో, కంటి చూపులో, మంత్రదీక్ష తీసుకోవడంలో అన్నిట్లో దివ్యానంద పారవస్యాన్ని పొంది పిచ్చివాళ్ళు అయిపోయి ఆయన దగ్గరే ఉండిపోయారు. సంతోషం, బాగుంది. తర్వాత వాళ్ళకి ఏం అనుభూతులు? వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పరంపర రావాలి, నిలబడాలంటే శారదమ్మ చేసిన కృషి, అబ్బా రామకృష్ణ సంఘ ఆదర్శాలని ఎలా నిలబెట్టాలి, ఎలా పటిష్టం చెయ్యాలి, అద్భుతంగా వాళ్ళే చేస్తారండి. అమ్మ రామకృష్ణుల వారే మీ ఆదర్శం, ఆయన్ని పట్టుకోండి, ఆయన్ని కేంద్రంగా పట్టుకొని మిగతా అన్ని పనులు చేసుకోండి అని చాలా అద్భుతంగా దివ్యంగా శిష్యులందరికీ తర్ఫీదిస్తారు తల్లి. అబ్బా మహాతల్లి అది. అటువంటి రామకృష్ణ ఆరాధన, రామకృష్ణ ఉపాసన, రామకృష్ణుల పూజ సమస్తము సిద్ధింపజేస్తుంది అనేటువంటి భావన ఈ శ్లోకంలో మనకి కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ఈ భావనను
ఈ విషయాలన్నింటినీ ధారణలో ఉంచుకునేటువంటి స్థితిని, శక్తిని, అనుకూలతని మనకి ప్రసాదించమని మూర్తిత్రయాన్ని వేడుకొందాం, ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.